పులనా వచ్చి కనివిన కూర్చున్నావు కానీ కని ఎట్లా వచ్చింది ఎరికేనా? మీరు మొన్న ఊరికి పోయినప్పుడు గుట్ట సైడ్ దగ్గరికి పోయి నిల్చున్నా, భయపడ్డాడు. అరే ఏందే పసా అని అన్నాడు. ఈ కని కావాలని చెప్పినాక అంతే, ఏ అన్న నీకంటే ఎప్పుడైనా తీసుకోపోన్నాడు. ఒక్కనే జబ్బా వినేసుకొని వచ్చి ఇక్కడ వేసిన గట్లుంటాయి మరి మోదారి ముంచట్లు. పుష్ప తగ్గేదేలే నీ బొందరా నీ బొంద. ఇంకా గిదేం చూసినావే, ఇప్పుడు మన ఊరు నుంచి ఉజాగంగా బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఎవరైపోతారు అనుకుంటావు? నేనే, నాయే పైసలు, సంత పైసలు. గదేం చూసినావు? ఇంకా మొత్తం ఇంకా వేరే వేరే లెవెల్ ఉంటది మనతోని. అరే ఏంట్రా ఇది? ఫుల్ పైసలు ఉన్నాయి, ఏపీ తప్ప రంది లేదు. చెప్పు, నీకు ఇల్లు కట్టానా? మాకు నమ్మకం లేదురా. ఓ బంగ్లా 2 రూమ్లు అవుతుంది, సరేనా? 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. ఓ బండి కూడా కొని తప్ప నీకు. అట్లుంటది మరి, అట్లుంటది మరి. ప్రసాద్ గారన్నా పుష్పరాజన్నా తగ్గేలే. అమ్మాయి ఏం టార్చర్ ఏమంటానా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఏ మీకు ఏ ఆపద వచ్చినా నన్ను అడుగురి, నేను చేస్తా. నీకు ఎందుకే, నేను లేనా? నువ్వు ఉన్నదా? అగో ప్రసాద్, నువ్వు గిడ కూర్చొని ముచ్చబెడుతున్నావరా? ఏ లేదురా, తాళాలో కూర్చొని ఈతకల్లా అవుతానా. ఇక్కడ మాట్లాడేది నా ఆత్మ. సాయిరామ్ సాయిరామ్. నీ సూపులేమో నా సీప్ లిక్కర్ అయినా ఎరా చూసుకుంటేనే మళ్ళీ అడుగుతారు. అయ్యో నీ బొత్తల నా మెత్తో మెస్లితేనే కసిచ్చుకోవడదేమరా? మరి లేకపోతేంద్రా, ఇక్కడ కూర్చుని మాట్లాడేది నువ్వు చూడనే పడితే మళ్ళీ పోసుకేసినట్టు మాట్లాడతావు. నేను పోసి పెట్టి పప్పు కూర అంటే నువ్వు కమ్మ తిని రిమ్మచ్చినట్టు తిరుగుతున్నావు అంటున్నా నేను. ఏంది రో మాటలు బాగా వస్తున్నాయి. ఈ ప్రసాద్ గారి నా పంచులెత్తే నీ బొండికాయని ఎండికాయ పట్టినట్టు పడతా. ఏమనుకుంటున్నావు? ఈ కండలు చూసా, కొండలు లెక్క ఎట్లున్నాయో. బానే అయ్యో కండలు కొండలు ఎవ్వరికి లేవిగా. నీ ఏట్ల మాటలకు రీతి లేదేమరా? అక్కడ నీ పెన్లో ఇంటికాడ ఉరుతుంది. గిజ్జపురం ఇక్కడ సోకుల వాడి నాకు సోది పెడతానేవరా? నడు. అరే ఊళ్ళే అందరూ నాకు విలువిచ్చి మాట్లాడుతుంటే మీ కళ్ళు ఓర్తలేవురా. అవునే పులేనా, చూసినావా ఎట్లా మాట్లాడుతాడు? ఇంటికాడ నా పెన్ను ఉరి పెడుతుందట. ఏమన్నా నేను పోయేస్తా, సరేనా? నీకే ఆపత్తున్నా చెప్పు, నేను చూసుకుంటా. అట్లుంటది మరి ఈ ప్రసాద్ గారు అంటే. నీకున్నంత వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అరే దీనికి ఏం పుట్టింది మళ్ళా లొల్లి పెడుతుందట. పుట్టుకతోని వరుడు ఇప్పటికీ ఇసుపెడతలేదు. ఒకటే వరుడు. దీన్ని ఎట్లా చేస్తూ ఏం చేస్తున్నావు? దీని సంగతి ఏ చెప్తావు? హరే రామా. నీ అక్క ఇది ఏమైనా మాడు పొక్కం పెట్టుకొని గలవలనే కూర్చుంటది కదా, దీన్ని ఎట్లా ఏం చెప్తున్నావు? మాడు పొక్కం ఇడుపుగాలు. ఏందే రంది కొద్ది కూర్చున్నావు? సీరియల్ లేవనా, రైకలు లేవనా, నగలు లేవనా? నీకు ఏం తక్కువైందని చెప్పే, నేను తీసుకొచ్చి పెడతా. నేనున్నా కదా, ఏం కావాలి చెప్పే. ఇంట్లో బియ్యం లేవురా లేకిరోడా? రూపాయి సంపాదించే తెలియలేదు కానీ సిపాయి మాటలు మాట్లాడతాను. సిగ్గులేదు మరి. లేకుంటేదే మాట లేకపోతే బాటలు పడే గద్దది. గిట్లా నల్లి లేకుంటే బల్లి కూడా పెరుగుతుంది. ఎరికినా? నీకేం ఎరికినా నాతో ఒక మాట? ఓ నీకే ఎరకత్తి అన్ని. ఇదివరకు దాకా ఒర్రి బీపీ డౌన్ అయింది కావచ్చు. పానం అంతా గాబరైతుంది. 2 నిమ్మకాయలు తీసుకురాపో, పిండుకొని తాగుతా. ఏంది నేను నిమ్మకాయలకు పోనా? ఈ ప్రసాద్ గడు అంటే ఏమనుకుంటానవే? సూపులకు ముద్దలున్నా ఇంటి మీద బొద్దాసోటని తెలుసా? నీ ముఖం గంతి మాటలతో మాలగల్పుడు కాదు, చేతులతో సుతారనిపించుకోవాలి. నేను సుతాన్ని కాకపోవచ్చు, పతారం ఎంచుకున్నానే. ఈ ప్రసాద్ గడు అంటే ఏమనుకుంటున్నావు? తగ్గేదేలే. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? నా కోపం వస్తే ఇడిసేదేలే. పంచంటే ఇలా ఉండాలి. ఏతులు కొట్టిన కాడికి సాలు గాని 2 నిమ్మకాయలు తీసుకురాపో. ఓపెన్ చేయి అయితే. ఏందే నిమ్మకాయలు ఏమన్నా? సరే పెళ్ళాని వాటి జాలిపడి జోలికెత్తలేను. ఒక్కటి మతికి పెట్టుకో, నువ్వు చెప్తే నేను చేయ, నాకు చేయాలనిపిస్తే చేస్తా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మరి ఇప్పుడు చేయాలనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది, నా ఏదనిపిస్తుంది చేత్తా. అది ఉండాలంటే చేస్తేనే. నువ్వు చెప్పినా కిందగా చేత్తా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అబ్బా ఇంత అన్యాయం ఉంటుందా? ఇంత అధ్వానం ఉంటుందా ఊరన కాడ? హరే రామా.
ఈ అవసరం పడదు కావచ్చు మనిషి మనిషికి. ఇట్లా ఉంటుంది. అరే ఈ కమలగణంలోకి నిమ్మకాయ చెట్టు ఉంది కదా, ఏ అడుగు మీరు మనోడే మా ఇస్తాడు. అరే కమలు ఒకరే నిమ్మకాయలు ఇవ్వవా? ఎందుకా నిమ్మకాయలు నేరా నిమ్మకాయలు, నిమ్మకాయలు నేరా నిమ్మకాయలు. ఉన్నాయిరా, అయితే ఒక 2 ఇవ్వవారా? నేను ఇయ్యారా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అయ్యో ఏమైతుందిరా, కొంచెం పొన్నింటికి మంచానికి వస్తే మరకైతే అని నరికినట్టు వెనకడికి నీయాసుంటాడే. ఇంకా నిమ్మకాయలకి ఏమైతుంది దానికి? ఓ నీకే ఉన్నట్టు నీలుగుతారు. నేను నీలుగుతా, మూల వండుకొని మూలుగుతా, నీకెందుకురా? నా చెట్టు నా కాయలు నా ఇష్టం. ఏందిరా గట్లా మాట్లాడతాను? వాడలున్నాక గీత సాయం చేసుకోకపోతే తెరా, నేనేమన్నా చెట్టుకి చెట్టు వీకపోతా అంటానా రా? 2 నిమ్మకాయలు ఇవ్వంట నాకు అంతే. ఇత్తమైతుందిరా. ఏమైతాందా? మొన్న నేను నీ ఇంటికి వచ్చిండ్రా, 4 టమాటాలు కావాలి మటన్ తెచ్చుకున్నా అని. నాకు నీ టమాటాల వాసన తొలగినిచ్చినవారా? ఇప్పుడు సిగ్గు లేకుండా నా ఇంటికి నిమ్మకాయలు కత్తే నేందుకు ఇస్తారా? నాకున్నదిరా సిగ్గు. అబ్బా గది మనసులో పెట్టుకొని ఇట్లా మాట్లాడుతున్నావారా? ఎక్కడి ముచ్చలు అక్కడ వదిలిపెట్టాలరా. గప్పడి ముచ్చలకి ఇప్పుడు ఎందుకు రా మనకు? నేను గట్లే పెట్టుకుంటారా? చిన్నప్పటి ముచ్చలు కూడా పెద్దగా పెకిలిస్తా. నా గుణమే గట్ల. నేను ఇయ్యా పో నాడు. అరే కమల్ కమల్, అరే ప్లీజ్ రాజురా ఇలా. అరే ఏ పోరా పో. కమల్ కమల్, అరే 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 అరే. కమల్ గురించి ఏమనుకుంటాను వాడు? కమల్ గారు తలుచుకుంటే పానాన్ని పానం ఇస్తాడు. ఇంకా ఈ అద్దతి చెప్తే గలీజుగా ఉంటది. నాకు నిమ్మకాయలు ఏమంటే ఎవరా? ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసురా. నాకు కావాలంటే కావాలి, నిమ్మకాయలు తీసుకునే పోతా. రెండు 3 4 నాకు 2 ఇవ్వండి ఎవరా? అరే కమల్, అరే బయటికి వెళ్ళరా. అరే 2 నిమ్మకాయలు ఇవ్వండి ఇయ్యలే కదా, 4 తీసుకొని పోతానా? తగ్గేదేలే. రెండు తెమ్మంటే 4 తెస్తానా? నా గురించి ఏమనుకోడు ఆ కమల్ గాడు. తగ్గేదేలే. ఏయ్ ఉన్నానే, ఇట్లా బయటరా. ఏంటిది? ఇగో నువ్వు 2 తెమ్మంటే నేను 4 తెచ్చిన, తీసుకో. అట్టుంటది ప్రసాద్ పూదరితో. మా తెచ్చినవుతి ఒర్రంగొర్రంగ పోయినావు, ఏమైనా ఒకసారి చెప్తున్నావా? ఉర్రంగమైనా ఎట్లవేనా నిమ్మకాయలు తెచ్చినా లేదా అది తెలుసుకోమే. అట్టిగా అడ్డమైన మాటలు మాట్లాడుతుంది. చెప్పిన పని కంటే ఎక్కువ చేసిన. ఇంకేం కావాలి నీకు? నీ అవగారు నాకు పెట్టినోళ్ళ నా తెలివితోని, నా రుబాపుతోని, నా తెలివితోని నేను బతుకుతాననే. ఏం పెట్టిరే నీ అవగారు? ఏం చేసిరే నీ అవగారు? ఇంత అంత నిలువుతలేవు. 4 రోజులకోసారి పోతావు అవగారింటికి, 4 రోజులకోసారి పోతావు అవగారి. ఓ నువ్వు కొద్దిగా పంపించేది ఇక, నువ్వు దండి సకటోనే నీకు తెచ్చి పెట్టి పోతారు ఇక. నన్ను ఇచ్చుడు ఎక్కువ అయింది నీ ముఖానికి. అవ్వా ఇక నా ముఖం కంటే నీ ముఖమే చక్కదనం ఉన్నది. అవ్వా ఎట్టున్నావు చూడంతా. నువ్వు ముఖం గురించి మాట్లాడావనుకో నిమ్మకాయ ముందు నడు వెండుతా. మా వింటే నేను తెచ్చిన నిమ్మకాయలు సొమ్ము సోకుంది. ఓ బయటికి పోయి 2 నిమ్మకాయలు తెప్ప శాత కాదు కానీ ఇంత అంతా నీళ్ళుగుతావా? నీళ్ళు కూడా నీ అవ్వలకనే నీళ్ళతో కానీ నువ్వు కూడా. ఏ తాత, నా అబ్బాజోలు ఎత్తిననుకో కత్తితో వడిసి నెత్తి మీద చేతులు పెడతా. ఏమనుకుంటానవో? పెడతావే, ఎందుకు పెట్టావు? మొగడనే విలువ లేకుండా పోతుంది. నీకంటే నీ చెల్లెనయ్యం పోయినప్పుడల్లా బాబా మంచిగురు అని నీ చెమ్మ నిల్లుతుంది. ఇక నువ్వున్నావు ఎందుకు? ఓ నా సక్కదనం సాల్తి, నువ్వు దండి సక్కటోను అని నా చెల్ల మీద కన్నెత్తానా నువ్వు? నేను అన్నది కన్ను కాదే, మర్యాద మీ చెల్లెది మంచిగా ఉంటది బాబా అని మంచిగా మందలిస్తుంది అని నాకు అంతే. ఇంట్లో కూడా కళ్ళ నిప్పులు పోసుకుంటున్నావు కదనే. ఏమక్కడికి కట్టవే నువ్వు? ఏ పని చేస్తావే? నీతో నా గోస పాడైపో. ఇంత గోస కాదు నాది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఎవరికి చెప్పుకోవాలి? ఓ నీకు దండి కోసొచ్చి పడ్డది, దండి సక్కటోను అని. ఊకెవర్రకే నా కోపం మనం మంచి కూడా చెప్తానా? తలకాయ పడి కొడతా. ఏంది తలకాయ వాళ్ళ కొడతా? పలగొట్టు, దా పలగొట్టు.
ఏందే సరిగ్గా చూపెడతాను పలుకొట్టు అని అంటే నువ్వు చెప్పినప్పుడు నేను పలుకొట్టనా నువ్వు చెప్పినప్పుడు పలుకొట్టు అంటే పలుకొట్టా నాకు పలుకొట్ట బుద్ధి అయినప్పుడు నేను పలుకొడతా నీకు నాకు పంచాయతీ అనే నాకు తిక్కలెత్తే నా తలక నేనే పలుకొట్టుకుంటా ఏదే నీకు నాకు పంచాయతీ పెళ్ళాన్ని కొట్ట చదగాక పెండని కొట్టినట నీ అసంటాడు ఎవడో నా మీద చేయ చదగాక ఇట్లా మాటలు మాట్లాడతానవా బతికి బట్ట కడతావా నువ్వు నా మీద చేయెత్తే ఏందే మాటకు మాట బాగా జవాబు ఇస్తున్నా ఏంటిదిరా ఏంటిది బాగా మాట్లాడతానా కొట్టకపోతే భయమా నీతోనేమైతే భయం మొగుడంటే భయం లేదు నీకు నా విన గౌరవం లేదు ఏందని సంగతి ఎవడత్తడే నా విన చెయ్యేస్తాడు ఎవరున్నాడు ఇప్పుడు ఇక్కడ నీకు ఎవరు కావాలి వచ్చిండ్రా అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. కమలన్న నువ్వెందుకు ఇటు వచ్చినా నేను రాలేదురా వీడు రప్పించిండు మళ్ళీ ఏం చేసినావురా మానం దక్కోడా వాడేం చెప్తాడా మా మానం దక్కోడు నన్ను అడుగు నేను చెప్తా ఏంద్ర నువ్వు చెప్పేది నాకు ఒక చెప్పరా చెప్పరా నీ తోకే గోపిస్తారు ఇలా నువ్వేమనుకుంటా నా గురించి నా ఇంటికి వచ్చిండు నిమ్మకాయలు అడిగిండు చెట్టు మీద కాయలు ఉన్నాయి అరే నాకు పని ఉన్నదిరా చెట్టు మీద కాయలు మా ఇంట్లో దింపకన్నారా నేను దింపలేదురా కాయలు లేవురా నువ్వు ఇంటికి పోరా అని చెప్పిన గంతే చెప్పిన ఇంట్లోకి పోయినా వాడు కాయలు దింపుకుని ఇంటికి వచ్చి నేనేం చేయాలి ఇప్పుడు వాడిని అవురా నువ్వేంద్రా చేసేది నాకు తెప్పుకోబోతే అయితే తెప్పుకున్నా నువ్వు తెప్పుకోవాలంటే నేను తెప్పుకోరా తెప్పుకుంటా బరాబర్ తెప్పుకుంటా వాని జాగిరా నా చెట్టు కాయలు తెంపుకోవడం వాని జాగిరా లేకిరోడా అలా అడిగి తెంపుకోవాలి కదా కాయలు గాడుకొని తినే సిక్కు వీనుకుంటే వీడికి ఇట్లెందుకుండమ్మా మంది సొమ్ము తినే ముందట వెనక పెంచాండు ఇరాం లేకుండా ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. ఇక నీకు బుద్ధి ఎప్పుడు వస్తుంది రా మొద్దు పాడుకావు నీ బతుకు జడా గా సిగ్గు మానం ఉంటే వీడికి ఇసొంటి పనులు ఎందుకు చేస్తాడమ్మా చెప్పినట్టు తింటాడు కానీ బీయింకా పని నా ఇంట్లోకి వెళ్ళి నిమ్మకాయలు తెచ్చుకొచ్చి పెట్టి ఇప్పుడు వారం రోజుల దాకా ఈ నొప్పులు నీకు తగ్గేలే గులాబ్ జాములు కలగలేడిపోయాయిరా వారం రోజుల దాకా ఈ నొప్పులు తగ్గేలే